హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 27 మా వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు తీసిన వీడియో ఇది. మా హస్బెండ్ అయితే ఈవినింగ్ డిన్నర్కి బయటకు వెళ్దామన్నారు. ఎక్కడికేనంటే ఏం చెప్పలేదు, సర్ప్రైజ్ అన్నారు. తీరా నాకు తీసుకొచ్చిన తర్వాత చాలా సర్ప్రైజింగ్గా అనిపించిందండి. ఎందుకంటే మా హస్బెండ్ ఏబీస్కి తీసుకొచ్చారు. ఏబీస్ అంటే అబ్జల్యూట్ బార్బిక్యూస్ కదా, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుంది. మనం ఒకసారి పే చేస్తే ఎంతైనా తినొచ్చు అనమాట, ఎన్నిసార్లు అయినా తినొచ్చు. సో నాకు చూడంగానే అలాగే అనిపించింది. ఎందుకంటే ఇది వరకు వీడియోస్లో చూశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఫుల్గా కుమ్మేయచ్చు కదా అలాగా అన్లిమిటెడ్ బఫెట్ అయితే. సో నాకైతే మా హస్బెండ్ చెప్పలేదండి, చెప్పకుండా సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారు ఇక్కడికి. చెప్తే మాత్రం నేను మధ్యాహ్నం కూడా తినకుండా నేను ఇక్కడికి వచ్చేసేదాన్ని. ఈవినింగ్ ఫుల్గా కుమ్మేయచ్చు. ఫుడ్ లవర్స్ అయితే ఇలాంటి అన్లిమిటెడ్ బఫెట్స్లో ఫుడ్ని అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మెనూ కార్డు ఉంది కదా, మెనూలో ఉన్న స్టార్టర్స్ అన్ని వాళ్ళు సర్వ్ చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అనమాట. మాకైతే వెజిటేరియన్. సో వెజ్ ఐటమ్స్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు స్టార్టర్స్. ఫస్ట్ క్రిస్పీ కార్న్, అలాగే అమెరికన్ చీజ్ పొటాటో. ఇదైతే బీట్రూట్ కబాబ్ అండి, బాగుంటుంది టేస్ట్ అయితే. గ్రిల్ స్టార్టర్స్ అయితే మనకి బొగ్గుల మీద కాల్చుతారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొస్తారనమాట. మనం తినే కొద్దీ తెస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా స్టార్టర్స్ అన్ని తినేసిన తర్వాత సూప్స్ ఉన్నాయి, కానీ సూప్స్ ట్రై చేయలేదు. మెయిన్ కోర్స్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడైతే అది తినేసిన తర్వాత పానీపూరి, అలాగే దహీపూరి, చాట్ బండర్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చామన్నమాట. నాకైతే పానీపూరి, దహీపూరి తీసుకున్నాను, టేస్ట్ చేశాను, పర్లేదు బాగానే ఉంది. ఇంకా అది తినేసిన తర్వాత మా పాపకి ఐస్ క్రీమ్ కావాలంది. సో ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే తన 3 ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్ చేయించుకుంటుంది. దీని తర్వాత ఇక్కడ టాపింగ్స్ ఉన్నాయి కదా, టాపింగ్స్ వేసుకొని తినొచ్చు అనమాట. పిల్లలైతే వాళ్ళకి నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు పాన్ ఐస్ క్రీమ్ కూడా చేస్తా అన్నారండి. దాంట్లో పాన్ వేస్తా అన్నారు. వద్దని చెప్పాను నేను, ఎందుకంటే చిన్న పాప కదా, సో వద్దని చెప్పాను. నేనైతే ఐస్ క్రీమ్ ట్రై చేయలేదు. ఈసారి ఎవరైనా వెళ్తే కనుక ఐస్ క్రీమ్ ట్రై చేయండి. పాన్ ఐస్ క్రీమ్ బాగుంటుందంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి నేను. ఇంకా లాస్ట్ డిజర్ట్స్ కౌంటర్ అనమాట. డిజర్ట్స్లో అన్నీ ట్రై చేసేసాను నేను. ఇందులో మూంగ్ దాల్ హల్వా ఉంది చూడండి, అది టేస్ట్ చేయండి ఈసారి వెళ్ళినప్పుడు. చాలా బాగుంటుంది మూంగ్ దాల్ హల్వా అయితే.
బర్త్డే పార్టీస్కి అలాగే యానివర్సరీలకి మనకి కాంప్లిమెంటరీ కేక్ కట్ చేయించి అలాగే లైవ్ మ్యూజిక్ కూడా పెడతారనమాట. ఆ ఫీల్ అయితే భలే అనిపించింది నాకు. మా ఇద్దరితో కేక్ కటింగ్ అయితే చేయించారు. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ కేక్ అనమాట ఇది. ఇక్కడ వీళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుందండి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మియాపూర్ బ్రాంచ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.